వీధి వ్యాపారులకు అద్భుత అవకాశం. వారికి ఆర్థికపరమైన చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీంట్లో భాగంగానే ప్రధానమంత్రి స్వనిధి రుణాలు మళ్లీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు గాను లోక్ కళ్యాణ్ మేళా పేరుతో శిబిరాలను నిర్వహించింది. రుణాలు మంజూరు చేస్తోంది. నగరపాలక సంస్థలు, పురపాలికల్లో అక్టోబర్ 2వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. వీధి వర్తకులు, చిరు వ్యాపారులు వీటి ద్వారా ఆర్థిక ఆసరా పొందొచ్చు. ఈ నేపథ్యంలో లోక్ కళ్యాణ్ మేళా ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇందులో ఎంత మేర రుణం పొందొచ్చు? గతంలోనూ ఇలా జరిగిందా? ఈ పథకం ద్వారా లోన్ పొందేందుకు అర్హతలేంటి? ఇలాంటి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. లోక్ కళ్యాణ్ మేళా చిరు వ్యాపారులు, వీధి వర్తకులకు ఒక గొప్ప అవకాశం. వారిని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పథకం కాగా గత 9 నెలలుగా ఈ స్కీమ్ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభమైంది. ప్రధానమంత్రి స్వనిధిగా ఉన్న దీని పేరును లోక్ కళ్యాణ్ మేళాగా సర్కార్ మార్చింది. ఈ స్కీమ్ ద్వారా హామీ లేకుండా బ్యాంకుల నుంచి చిన్నపాటి రుణాలు తీసుకునే వీలుంది. గతంలో స్ట్రీట్ వెండర్లు 2 విడతల్లో లోను పొందారు. ఈసారి పాత వారితో పాటు కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. 10,000 తీసుకున్నాము సార్, మంచిగా అనిపించింది. దందా చేసుకున్నాం, మేము ఎదిగినాము. అందు గురించే మళ్ళీ కావాలనుకుంటున్నాము. 20,000 తీసుకుంటాం. మళ్ళీ 20,000 తీసుకోవాలనుకుంటున్నాం. అందరం తీసుకున్నాం. మేము సిరి పేపర్లం మేము సార్. మాకు మా లాభం పొందినాము. మంచిగానే గిరాకులు అయినాయి, మంచిగానే కట్టుకున్నాము. వీధి వర్తకులకు దాదాపు 5 సంవత్సరాల కిందటే ఐడి కార్డులు ఇచ్చారు. బ్యాంకుల నుంచి నేరుగా చిన్న మొత్తంలో రుణాలు అందించారు. వడ్డీ వ్యాపారులతో వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు దోహదపడ్డాయి. అయితే ఆన్లైన్లో అప్లై చేసుకున్న స్ట్రీట్ వెండర్లకు మాత్రమే ఇన్ని రోజులు అప్పు ఇచ్చారు. కానీ ఇప్పుడు లోక్ కళ్యాణ్ మేళాలో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి రుణాలు అందిస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయి. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో వీటిని ఏర్పాటు చేశారు. లోన్ తీసుకున్న వాళ్ళు మా వాళ్ళు చాలా మంది తీసుకున్నారు. మంచిగానే ఉంది. ఫస్ట్ 10,000, తర్వాత 20,000, తర్వాత 50,000 దాకా తీసుకున్నారు. ఇప్పుడు నడుస్తుంది. లోను మంచిగానే ఉంది. నేను తీసుకోలేదు, ఎందుకంటే నేను అప్పుడు నాకు దాని గురించి తెలియలేదు, తీసుకోలేదు. పోయి నేను కూడా పెట్టుకొని తీసుకుంటా ఇప్పుడు. లోక్ కళ్యాణ్ మేళాలో భాగంగా తొలి విడతలో 10,000 రూపాయల రుణాలను అందించే వాళ్ళు. అది సక్రమంగా కడితే రెండో దశలో 20,000 ఇచ్చారు. కాగా ఇప్పుడు తొలి దశలో మొత్తాన్ని 15,000కు, రెండో విడత రుణాన్ని 25,000కు పెంచారు. అలా 50,000 రూపాయల వరకు లబ్ధిదారులు పొందే వీలుంది. లోన్ తీసుకున్నా, 10,000 తీసుకున్నా, కట్టినా, 20,000 తీసుకున్నా, కట్టినా. మళ్ళీ పోయి అడిగితే ఇప్పుడు లేవమ్మా, అయిపోయినాయి, మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను అన్న. వస్తే తీసుకున్నాం. మరి అందరం బళ్ళోళ్ళు అందరం ఒక్కరం కాదు, అందరం తీసుకున్నాం. లోక్ కళ్యాణ్ మేళాలో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లోనూ శిబిరాలను నిర్వహిస్తున్నారు. దీనివల్ల వేల సంఖ్యలో స్ట్రీట్ వెండర్స్ కు మేలు జరగనుంది. వారి వ్యాపారాలు అభివృద్ధి చేసుకునే అవకాశం దక్కనుంది. అలాగే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. గతంలో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది రుణాలు పొందుతారని భావిస్తున్నారు. गवर्नमेंट जो लोन दे रही है, छोटा छोटा स्कीम दे रही है, उसके लिए बहुत अच्छा बेनिफिट है। हमको तो अभी तक लोन आया नहीं, आ गया तो हमारा भी अच्छा हो जाता था, काम कारोबार थोड़ा हेल्प हो जाती थी गवर्नमेंट की तरफ से। हमारी भी अब यही ख्वाहिश है, हमारी भी थोड़ी बात सुन ले तो अब CM अच्छा था, हमको भी थोड़ा लोन दिला दिया तो बहुत अच्छी मेहरबानी होती। ज़रा आप देख के हमको भी थोड़ी हेल्प करे तो अच्छा था बोल के मैं बोल रहा हूँ दिल से। काफ़ी लोगों को मिला, बड़े बड़े दुकानों को मिला, छोटे छोटे दुकानों को मिला, लेकिन हमारे पास तो अभी तक कोई आए नहीं। आके बोल दिया तो बहुत अच्छा था। थैंक यू। నా పేరు మానస. నేను కరీంనగర్ నగరపాలక సంస్థ మెట్మాలో టీఎంసీగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కొత్తగా ఒక స్కీమ్, అంటే పాతది PM స్వానిధి స్ట్రీట్ వెండర్ స్కీమ్, ఇప్పుడు దాన్ని లోక కళ్యాణ్ మేళా అని చెప్పేసి వీధి వ్యాపారులందరి కోసము మళ్ళీ దాన్ని 9 నెలల తర్వాత మళ్ళీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఫస్ట్ ట్రెంచ్ 15,000, సెకండ్ ట్రెంచ్ 25,000,
థర్డ్ నుంచి 50,000 ఇలా స్ట్రీట్ వెండర్స్కి వీధి వ్యాపారులకి వాళ్ళ వ్యాపారము అభివృద్ధి చేసుకోవడానికి ఇస్తున్నారు. అంతకుముందు ఇదే తరహాలో ఉంది. అప్పుడు ఏంటంటే 10,000, 20,000, 50,000లో ఉంది. అది క్లోజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారు. లోక కళ్యాణ్ మేళా పేరుతో మళ్ళీ దీనిలో మళ్ళీ కొత్తగా వెండర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. తర్వాత ఆల్రెడీ ఉన్న వెండర్స్కి లోన్ ఒకవేళ మధ్యలో వాళ్ళు ఫస్ట్ విడత తీసుకున్నారు, రెండోది తీసుకోలేదు అంటే వాళ్ళకి సెకండ్ లోన్ ఇప్పియడము, థర్డ్ లోన్ ఇప్పియడము, ఇలా 3 లోన్స్ క్లోజ్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఇస్తామంటున్నారు. సో ఈ అవకాశం అందరూ స్ట్రీట్ వెండర్స్ యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. కేవలం రుణాలు ఇప్పించడం మాత్రమే కాదు, వీధి వ్యాపారులు, చిరు వర్తకుల కోసం మరిన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆహార భద్రతా కార్డుతో పాటు ఆరోగ్య బీమా కూడా అందించాలని భావిస్తోంది. ఇవన్నీ వారి సంక్షేమానికి దోహదపడతాయి.